ఉంటారు, అక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు అన్నట్టు. సో ఆయన అందరితో స్టెప్పులు వేయించేస్తున్నారు. మనం ఎవరినైతే అభిమానిస్తామో వాళ్ళందరితో అద్భుతమైన స్టెప్పులతో అండ్ అలా రాక్ చేస్తున్నారని చెప్పాలి. మోస్ట్ హ్యాండ్సమ్ కొరియోగ్రాఫర్ అండి ఆయన అయితే. ఏంటో మరి డాన్స్ చేసి చేసి క్యాలరీస్ కరుగుతాయని తెలుసు, గ్లో కూడా పెరుగుతుంది అనమాట అయితే. సో మీరు లాంచ్ అంటే లాంచ్ అవుతుంది. ఫస్ట్ సాంగ్ చూద్దాం, గంగులు సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం అండి. నాకు ముందుగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఈ యొక్క వేదికకు నన్ను అర్హుని చేసినటువంటి నివృత్తి ప్రొడక్షన్స్కి నాకంతా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ నేను పర్టికులర్గా మా ప్రియా మేడం గారికి చెప్పాలి. ఎందుకంటే ఈ సాంగ్ నేను అనుకున్నప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్ళి నేను వినిపించగానే విత్ ఇన్ సెకండ్స్లో ఈ పాటను భీమ్స్ అనే దగ్గరికి పంపించడం జరిగింది. అప్పుడే అన్న కూడా విని మంచి రాసిన బాగుంది టూన్ అని చెప్పి అన్న కూడా మంచి ఓకే చేసింది సాంగ్ కూడా. అందరు కలిసి ఈ పాటకు ప్రాణం పోసి ఇంతవరకు తీసుకొచ్చారు. మీరు అందరూ కూడా మంచిగా ఆదరిస్తారు. ఈ పాటకు వచ్చేసినటువంటి జానీ మాస్టర్ గారికి, అట్లనే మళ్ళా మానసన్న గారికి, విష్ణుప్రియ అక్క గారికి, సాయి శ్రీరామ్ గారికి, రామ్ గారికి, జ్యోతి మేడం గారికి, పద్మిని మేడం గారికి, భీమ్స్ అన్నయ్య గారికి అందరు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎందుకంటే మా గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఊరు మమ్మల్ని పిలుస్తున్నది. ఎందుకంటే అక్కడ నుంచి మేమందరం కూడా పాటను పట్టుకొని ఈడికి వచ్చి ఇక్కడ వండుకుంటా ఒక 2 లైన్లు మీకు వినిపించాలనుకుంటున్నా. అప్పుల బాధ ఒకనిది, పొట్ట తిప్పలు బాధ ఒకనిది, అయ్యవ్వలేనోడు ఓడాయే, ఒక్క కంచంలా తిన్నా కూడాయే, పల్లె నిడిసి పెట్టి, ఇల్లు నిడిసి పెట్టి, సోప తిడిసి పెట్టి, సంకాల బస్తెట్టి, నీడ నిడిసి పెట్టి, జాడ నిడిసి పెట్టి, బతుకు బాగుకై పట్నాల బాటట్టి, తొవ్వ చూడరో యాడికి సాగుతున్నదో, మళ్ళా ఎన్ని నాళ్లకు ఇల్లి పల్లె చేరునో. ఇట్లా మా కోసం అంతా మా పల్లె వెయిట్ చేస్తూ ఉన్నది. ఇక ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా హక్కున చేర్చుకొని మాకందరికి కూడా అంటే పలానా రైటర్ రాస్తేనే మంచి పాటకు పేరు వస్తుంది, ఇక పలానా రైటర్ రాస్తేనే ఈ పాట ఎట్లున్నా సరే జనాలకి వెళ్ళిపోతుందని చెప్పి ఒక డైనమా అనేది వదిలిపెట్టి చిన్న రైటర్లను కూడా పట్టుకొని వీళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ని, వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ను జనాలకు అందించాలనుకునే నివృత్తి వైఫ్స్ వారికి అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇట్లాంటి ప్రొడక్షన్ కానీ ఇట్లా చేసే సాంగ్స్ కానీ ఇట్లాంటి ప్రొడక్షన్ ఇట్లాంటి మనుషులని నేను ఎన్నడూ చూడలేదు. ఇక నేను ఉన్నట్టు చెప్పిన నాకు ఇదే మాటలు వచ్చినాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఉన్నట్టు చెప్తున్నాం, మీరు కూడా మస్తు రాశి అసలు మామూలుగా లేకుండా. థ్యాంక్ యూ. ఎంత థింక్. ఇప్పుడు జైతిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అంటే నేను అలా బ్రెయిన్లోనే నేను అలా చిట్లు తీస్తూ ఉంటాను అనమాట, ఎవరి పేరు వస్తే వాళ్ళని పిలుస్తూ ఉంటాను. ప్లీజ్ జైతి. బట్ మనకి మైక్ ఇస్తే మళ్ళీ యాంకర్కి మైక్ ఇస్తే మళ్ళీ వెనక్కి వస్తుందా లేదా అని ఒకసారి యాంకర్ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా రోజులైంది కెమెరా ముందుకి వచ్చి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే నివిటీ వైబ్స్ వారి గురించి మాత్రమే. ఎందుకంటే చిన్నప్పుడు మనం హిందీ ఆల్బమ్స్ అవన్నీ చూస్తూ ఉండేవారు. తెలుగులో కూడా ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ రీసెంట్గా నేను చూసినప్పుడు నివిటీ వైబ్స్ వారు ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండి ఇలాగా మళ్ళీ ఇట్లా మీడియా సాంగ్స్ అది కూడా నాకు బాగా నచ్చింది. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం అనేది. ఏంటి మేడం అంటే ఫస్ట్ విష్ణు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది, దాన్ని పద్మిని గారు కంటిన్యూ చేశారు యాక్చువల్లీ. ప్లీజ్. ఓకే. సో తెలుగు వారికి ఇలాంటి అవకాశం ఇవ్వడం అనేది నివిత్రి వైబ్స్ వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరికైనా ఓ ప్లాట్ఫామ్ అనేది అవసరం ఉంటుంది. నేను ఇలా చేస్తే బాగుండు, ఇలాంటి సాంగ్ నాకు వస్తే బాగుండని. సో అలాగే తెలుగు అమ్మాయిలకి, తెలుగు వాళ్ళకి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన నివిత్రి వాళ్ళకి మరొకసారి నా అభినందన తెలియజేస్తూ, అలాగే ఈ గంగులు సాంగ్ ఇంకా బాగా రీచ్ అవ్వాలని కంగ్రాచులేట్ చేస్తున్నాను మానస్ అండ్ తను విష్ణుప్రియకి. ఎనీహౌ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు కూడా నెక్స్ట్ పాట చేస్తున్నారని ఏదో నాకు అంతో ఇంతో తెలిసింది. సో తెలిసింది అప్పుడు కలుద్దాం. ఏంటి నన్ను ఓన్లీ యాంకర్గానే వాడతారా, అంతేనా? దారుణం ప్రియ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ జైతి. ప్లీజ్ క్లాప్ ఫర్ జ్యోతి కునూర్ గారు. షీ ఈజ్ అవర్ ప్రొడ్యూసర్. బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ we are all here. So డైరెక్టర్ అయినా, ఎవరైనా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, డ్యాన్స్ డైరెక్టర్ అయినా, టెక్నీషియన్స్ అయినా, ఆర్టిస్ట్ అయినా, ఎవరైనా సరే ముందు మనకి కావలసిన వ్యక్తి ప్రొడ్యూసర్ గారు. దట్ ఈజ్ ఫీమేల్ ప్రొడ్యూసర్ జ్యోతి కుని గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. షీ ఈజ్ కంటిన్యూస్లీ ప్రొడ్యూసింగ్ మెనీ good songs and reachable songs
ఇప్పుడు మనకి ఎట్లాంటి సాంగ్స్ కావాలి అంటే మనం రిథమ్ చూస్తున్నాము, అట్లా కాకుండా ఈ ఫోక్ సాంగ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే రియల్లీ స్పెషల్ అండి. నెక్స్ట్ నేను జానీ మాస్టర్కి ఫ్యాన్ అండి, గ్రేట్ ఫ్యాన్. మేడం ఏంటి జానీ మాస్టర్ గారికి గ్రేట్ ఫ్యాన్ అని అనుకుంటారా? అలా వైకుంఠపురంలో ఆయన సాంగ్స్ని నేను ప్రతిసారి మా టీవీ ముందు కూర్చొని ఎట్లా కంపోజ్ చేశారు, ఎంత బాగా చేశారు, ఆ సెట్ ఎంత బాగుంది, ఎంత అందంగా తీర్చిదిద్దారు హీరో హీరోయిన్ని అని నేను వాచ్ చేస్తూ ఉంటాను. అయితే సేమ్ బ్యూటీ మనకి ఈ గంగుల్ సాంగ్లో కనిపించిందండి. దట్ ఈస్ బీమ్స్ గారి ద్వారా, సృష్టి ద్వారా, ఈవెన్ తరుణ్ ద్వారా, అండ్ ఎస్పెషలీ ద క్రేజీ పేర్ మానస్ అండ్ విష్ణుప్రియ. సో మనం ఎంత ఫుడ్ చేసినా, ఎలా ఏం చేసినా దాంట్లో టేస్ట్ కోసం కర్రీలో కాస్త సాల్ట్ కొంచెం తగ్గయా, అది నాకు నచ్చదు, ఏదో సంథింగ్ మిస్ అని అనుకుంటాం. కానీ వీళ్ళందరినీ ఇంత బాగా ప్రొడ్యూస్ చేసినటువంటి నివృత్తి వైబ్స్కి అందం తీసుకొచ్చారు ఈరోజు మానస్ నాగులపల్లి అండ్ విష్ణుప్రియ. దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ నివృత్తి వైబ్స్. ఇప్పుడు గీత చెప్తా ఉంటుంది, నేను ఎప్పుడు నివృత్తి వైబ్స్కి నేనే యాంకర్ అని. వీళ్ళిద్దరూ నివృత్తి వైబ్స్కి ఎప్పుడు దాంట్లో చేస్తూనే ఉంటారు. నాకు ఫస్ట్ సాంగ్ జరి జరి ఇచ్చారు, సెకండ్ సాంగ్ గంగులు ఇచ్చారు, ఫస్ట్ సాంగ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్తో ఇచ్చారు, సెకండ్ సాంగ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్ దీవెనలు ఉన్న సృష్టితో ఈ సాంగ్ చేయటం ఇట్స్ మై బ్లెస్సింగ్. నేను నా కల్లో కూడా అనుకోలేదు. ఎస్, ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఒక టెలివిజన్లో చేస్తూ ఇలాంటి పెద్ద స్కేల్ సాంగ్స్ చెయ్యాలి అని నాకు డ్రీమ్ ఉండింది. కానీ నివృత్తి వైబ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎతికి వేరి వాళ్ళని పిలిచి ప్లీజ్ డూ అని వాళ్ళకి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మై కో యాక్టర్ మానస్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. నన్ను భరించి ఆ సెట్లో మీరు అద్భుతమైన పర్ఫామ్ చేసినందుకు. అండ్ ఇక్కడ స్పెషల్ గెస్ట్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నేను అప్పటిదాకా మీ ఫ్యాన్ మాస్టర్, బట్ మీ హ్యుమానిటీ చూసి ఐ బికేమ్ డివోటీ ఆర్ ఐ వాంట్ టు ఇంబైబ్ యువర్ మంచితనం. యా, అండ్ అంతే. ఐఎమ్ ఫీలింగ్ వెరీ నర్వస్. హోప్ దిస్ సాంగ్ ఇస్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ విష్ణుప్రియ. అండ్ హ్యాట్రిక్ కూడా కొట్టాలనుకుంటున్నాను నేను ఈ పాట తర్వాత, ఇంకో పాట కూడా నివృత్తిలో చేయాలని. అండ్ యూ డన్ అ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. సో నా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ పిల్లోడి వల్లే పాట నా దగ్గరికి వచ్చింది. నేను పని మాత్రమే చేసి పెట్టాను, దాని ఫలితం కానీ దానికి సంబంధించిన ఏ ఫలమైనా ఈ పిల్లోడికే దక్కాలండి. ఇది అతని కష్టం, అతని కష్టార్జితం. నేను ఒక మాట సాయంలాగా, ఒక పద సాయంలాగా నేను సంగీత సాయం మాత్రమే చేశాను. దీనికి సంబంధించి ఏ గొప్పదనమైనా ఈ పిల్లోడికే దక్కాలి, ఈ పిల్లోడికే దక్కుతుంది. అలాగా ఇలాంటి పిల్లలందరినీ ఇలాగా ఆశలతో, ఉన్నత ఆశయాలతో సమస్తాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని లక్ష్యంతో వచ్చే ప్రతి ఒక్కరికి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. అలాగా ప్రజల ఆశీర్వాదంతో ప్రపంచం ముందుకు ఒక నిజమైన విజేత ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారు. ఆయనే జానీ మాస్టర్. సో ప్రజలు దీవించిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోలేదండి, ప్రజలు ఆశీర్వదించిన వాళ్ళు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. అలాగా గెలిచి నిలిచిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉండడం వల్ల మనం వాళ్ళని చూసి ఎదిగి ఈరోజు ఈ స్థాయికి నేను కూడా చేరుకున్నాను. సో మనస్ఫూర్తిగా నీకు థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకు ఇంత ధైర్యం ఎలా వస్తుందో ఎవరు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ గట్టిగా చేసేస్తున్నారు, పట్టి చేసేస్తున్నారు. అండ్ మానస్ నేను నక్షత్రంలో కలిసి పనిచేసాం కృష్ణవంశీ గారితో. అదేంటో మరి ఈసారి యాక్టర్గా కాకుండా ఈ సాంగ్తో కలిసి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇరక్కొట్టా. అండ్ ఈ అమ్మాయి అయితే చితక్కొట్టేసింది. అండ్ ఇంకెవరైనా మర్చిపోయానా? యా, తనతో కలిసి ఇప్పుడు నేను ఒక సాంగ్ చేస్తున్నానండి. త్వరలో నివృత్తి వైబ్స్లో లాంచ్ అవుతుంది. కాదు చెప్తున్నాను,
జయతి గారితో. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, వెల్ విషర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గంగులు ఈ సాంగ్ చాలా 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 ఇష్టమైన సాంగ్. అండ్ నివృత్తి వైబ్స్ ద్వారా వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ఎంతో క్వాలిటీగా ఉంటాయి. అండ్ ఒకదాన్ని మించి ఇంకొకటి ఉంటుంది. సో ప్రతిసారి ఎక్స్పెక్టేషన్ బార్ని రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్ బార్ని రేస్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఒక్క సాంగ్తో కూడా. అండ్ వాళ్ళు కూడా అంటే ఇట్ ఈస్ లైక్ అ లెర్నింగ్ లెసన్ ఫర్ దెమ్. ఒక సాంగ్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా చేయొచ్చు, ఏం కాంబినేషన్ బాగుంటుంది, ఎలా బాగుంటుంది. సో ఎవ్రీ టైమ్, ఎవ్రీ సింగిల్ సెకండ్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఎంత మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు అనే ఆలోచిస్తూ ఉంటారు. దానికి నిదర్శనమే ఈ సాంగ్ గంగులు. సో మీరు చూస్తే కానివ్వండి, ఒక ఆర్ఎఫ్సిలో ఒక ట్రైన్ సెట్ అంటే మనకి ప్రతి సినిమాలో చూస్తుంటాం, ప్రతి సాంగ్లో చూస్తుంటారు. దాన్ని రీడిజైన్ చేశారు. ఒక రీడిజైన్ చేసి ఇలా కూడా చేయొచ్చు అని. సో జానీ మాస్టర్ గారి పర్యవేక్షణలోని సృష్టి వర్మ, షీఈ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అండి. అంటే ఆ మూమెంట్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, కంపోజింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ the way she choreographs is like amazing. And Beams gar music direction lo and Tarun lovely lyrics. Tarun ante నేను చెప్తున్నాను, రీజన్ ఏంటి అంటే ఇప్పుడున్న రీసెంట్ మీరు చాలా సూపర్ హిట్ సాంగ్స్ చూసుంటారు. అండ్ అలానే మా డిఓపి సాయి శ్రీరామ్ గారి గురించి చెప్పాలి. వండర్ఫుల్ విజువల్స్ అండి. అండ్ ఆ సెట్ని, ఒకే ఒక్క సెట్ని దాన్ని ప్రాపర్గా చూపించే విధానం అండ్ టైం అవుతున్నా సరే, లేట్ అవుతున్నా సరే, డీటెయిలింగ్ ఎక్కడ వదలకుండా అంత గ్రాండియర్గా ఉంది అంటే డెఫినెట్లీ ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారికి అండ్ డిఓపి సాయి శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఎఫర్ట్ సార్. అండ్ మై ఫేవరెట్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు అంటే మేము కలవక ముందు కూడానా మీరు సెట్లోకి వచ్చారు, లాస్ట్ మూమెంట్లోని ఆ హై ఏదైతే ఇచ్చిందో సాంగ్లో కనిపిస్తుంది. నేను ఇంకా ఫాస్ట్గా ఆడుతున్నాను. సో థ్యాంక్ యూ సార్. అంటే రంజాన్ మంత్లో ఎప్పుడు మాస్టర్ బయటికి రారు, బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ సృష్టి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నివృత్తి వైబ్స్ అండ్ గంగులు సాంగ్. సో ఇంతకంటే ఏం చెప్పగలను. మీ ప్రేమ ఆదరణ ఈ సాంగ్కి రెట్టింపుతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ లెట్స్ మేక్ గంగులు అ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మానస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇలానే మరిన్ని పాటల్లో, సినిమాల్లో కూడా కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఫిలిం కూడా అతి తొందరలో వస్తుందని విన్నాను నేను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ నవ్ అతిథికి ఎప్పుడు మేము చివరిలో మైక్ ఎందుకు ఇస్తామంటే వారి మాటల కోసం మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మామూలుగా సినిమా ఇండస్ట్రీలో మనం సూపర్ స్టార్, మెగాస్టార్ ఇలా చెప్తూ ఉంటాం, బట్ కొరియోగ్రఫీ ఇండస్ట్రీలో ఆయన కూడా సూపర్ స్టారే. సో మరి ఆలస్యం చేయకుండా జానీ మాస్టర్కి ఇచ్చేద్దాం మైక్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సోషల్ మీడియా కానీ మిగతా ఏ రంగంలో ఉన్నా కూడా ఒకరి గురించి తెలియాలి అని అంటే అది మంచి చెడా తెలియదు, బట్ తెలియాలి అని అంటే మీరు ఉంటేనే తెలుస్తుంది, మీరు లేకపోతే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు మీడియా అందరికీ అండ్ పత్రికకి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ జ్యోతి గారికి థ్యాంక్ యూ. అండ్ నేను ఇప్పుడు సాంగ్ చూశాను, నాకు సినిమా సాంగ్ లాగా అనిపించింది. బాగా ఖర్చు పెట్టారు, చాలా ఖర్చు పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేను అది ఫిలిం సిటీనే అనుకోలేదు, అలా అదేలా చేశారో తెలీదు, బట్ సూపర్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. నా దగ్గర నుంచి ఒక అసిస్టెంట్ జస్ట్ ఒక 2 years 3 years చేసి సో బయటికి వచ్చి తను ఇంత బాగా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి డైరెక్ట్ చేసింది. సో నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇది నా దగ్గర నుంచి వెళ్ళటం. సో చాలామంది వెళ్ళారు, భాను మాస్టర్ వెళ్ళారు, అలాగే జిత్తు మాస్టర్ వెళ్ళారు, అండ్ శిరీష్ మాస్టర్ వెళ్ళారు, యానీ మాస్టర్ వెళ్ళింది నా దగ్గర నుంచి. సో అలానే కొంతమంది వెళ్ళారు, బాబీ, చాలామంది. అండ్ రీసెంట్గా మోయిన్ గారు కూడా కొరియోగ్రాఫర్గా తన లైఫ్ స్టార్ట్ చేశారు.
సో తనకు కూడా ఇలాగా సాంగ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హీఈస్ ఆల్సో గుడ్ కొరియోగ్రాఫర్. తను కూడా ఒక మంచి ప్యాషన్గా ఉండే అసిస్టెంట్ నాకు. మోయిన్ కూడా చాలా చాలా ఇష్టం నాకు. ఇలా నా అసిస్టెంట్స్ అందరూ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలామంది పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అండ్ జానీ మాస్టర్ సూపర్ చేశారు. నేను ఏం చేసినా కూడా నా అసిస్టెంట్స్ లేకపోతే నేను ఏం చేయలేను. సో నా క్రెడిట్ మొత్తం నా అసిస్టెంట్స్కే అండ్ నా డాన్సర్స్కే. సో నేను ఒక్కసారి డాన్స్ చేసి స్టెప్ చెప్పి కూర్చుంటాను, బట్ పొద్దునుంచి సాయంత్రం వరకు పేకప్ అయ్యేదాకా ఎన్నిసార్లు చేయమన్నా హీరో వచ్చి అడిగినా వాళ్ళు చేస్తారు, కెమెరామెన్ వచ్చి అడిగినా చేస్తారు, జిమ్మి వచ్చినా అడిగినా చేస్తారు. అంటే నేను ఒక్కసారే డాన్స్ చేస్తాను, బట్ వాళ్ళు ఒక 10-20 సార్లు ఆ స్టెప్ చేస్తూనే ఉంటారు. సో నాకంటే ఎక్కువ వాళ్ళకి నేను క్రెడిట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ ద్వారా నేను నా అసిస్టెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నానంటే నాకు హీరో, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎంత ముఖ్యమో అలాగే నా అసిస్టెంట్స్ కూడా పార్ట్ ఉంది నా లైఫ్లో ఎదగడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇది నా చెప్పుకున్నాను. అండ్ నివృత్తి వైబ్స్, నిజంగా మీరు సినిమా చేస్తే నాకు తెలిసి చాలా పెద్ద సినిమా చేస్తారు అండ్ పెద్ద లిస్ట్లో ఉంటారు, ఎందుకంటే మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఐ విష్ మీరు మూవీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్